మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. సో సెప్టెంబర్లో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏళ్ళనాటి చిల్లో ఉన్నారు, పైగా చంద్రగ్రహణం కూడా ఈ నెలలో రాబోతుంది. దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు దైవారాధన చేసుకుంటే బాగుంటుంది అంటారు? చాలా చక్కని విషయం అడిగారు. ఈ యొక్క భాద్రపద మాసం సెప్టెంబర్ నెల మీనరాశి. ఈ మీనరాశి వారికి అన్ని విధాల హానికర ప్రభావమే అధికంగా ఉంది. ఓవరాల్గా గ్రహస్థితి రీత్యా చూసుకుంటే కుజుని ప్రభావం తీవ్రంగా నష్టాన్ని కలగచేస్తుంది. కుజుడు దోషకారకుడై ఉన్నాడు. అంటే ఏమిటంటే కుజుడు కొన్ని విధాలుగా అనే చెప్పడం కన్నా అన్ని విధాలుగా మెయిన్ ఆర్థికానికి కారకుడు. అంటే రుణ బాధలు, రుణపీడితుడు అన్నమాట. ఎవరు? కుజుడు. రుణపీడితుడు అంటే అప్పుల బాధలు అధికంగా ఉంటాయి. ఒకటి. రోగపీడితుడు కూడా. రోగపీడితుడు అంటే ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏ విధమైన సమస్య వస్తుందో కూడా ఊహించలేని విధంగా, నిన్నటిదాకా బాగున్నాడు అంటే ఈరోజు టక్కని ఏదో ఒక రకంగా నష్టం, అనారోగ్య పాలు గురయ్యే అవకాశం ఉంది. ఇదే కాకుండా దీంతోపాటు కుజుని ప్రభావం తీవ్రం ఉండిందనుకోండి, ఇంట్లో భార్య అయినా సరే శత్రువే. ఇంట్లో భార్య అయినా శత్రువు. ఇన్నేళ్ళు భార్య మంచిదే, కానీ ఆటోమేటిక్గా సడన్గా మారిపోతుంది. భార్య అయినా శత్రువే, కొడుకైనా కూతురైనా శత్రువే అయిపోతుంది. అటు తల్లిదండ్రులైనా ఇటు అత్తమామలైనా శత్రువే. ఇంకా బయట వాళ్ళతో చెప్పాల్సిన అవసరం లేదు, ఎదురుగా డైరెక్ట్గా దాడికి దిగే అవకాశం కూడా. అంటే చిన్న మాటకి దాడికి దిగే అంత ఊహించని సంఘటనలు అంటారు. ఏమంటారు? ఊహించని సంఘటనలు. మనం అనుకోలేదు ఇలా జరుగుతుందని తర్వాత అనిపిస్తుంది. ఏమని జరిగి అవన్నీ అయిపోయిన తర్వాత ఎందుకు ఇలా జరిగింది, మనం ఇంత ఇదిగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు, ఊహించలేదు, అంత తారుమారైపోయింది అని తర్వాత అనుకుంటుంటాం జరిగిపోయిన తర్వాత. ఇవన్నీ మామూలు, ఇవన్నీ కామనే. కానీ అది జరగకుండానే చూసుకోవాల్సిన బాధ్యత కూడా ముందు చూపు అంటారు. ఏమంటారు? ప్రతి విషయంలో కూడా ముందు ఆలోచన, ముందు చూపు ఉండాలి. మనం ఇంకా చెప్పాలి అంటే వివాహ విషయాల్లో ప్రయత్నం చేయకపోవడం మంచిది. పెళ్లి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. ఏదైనా నూతన వ్యాపారాలు చేయాలనుకోవడం అసలు మంచిది కాదు. ఉన్నదాన్ని పోగొట్టుకోవడమే. ఏదో ఉన్నది కాస్త ఇంట్లో ఉంటే ఉంటుంది, నిలబడి ఉంటుంది. దాన్ని తీసుకుపోయి కాస్త చేతులు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. నూతన వ్యాపారాలు చేయొద్దు. నూతన వాహనాలు కానీ వస్తువులు కానీ ఏవైనా కొనద్దు. అది ఇల్లైనా కావచ్చు, లేదంటే బంగారం కావచ్చు, లేదంటే ఐరన్ కావచ్చు. అదే వాహనాలు ఏదైనా సరే, స్కూటీ, బైక్, కారు ఎటువంటివైనా సరే కొనకపోవడం చాలా మంచిది. ప్రతి విషయంలో కూడా వీలైనంత వరకు పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. కాలం కలిసి రానప్పుడు తలంచుకొని పోవాలి. కాలం కలిసి రానప్పుడు తలదించుకొని పోవడం మంచిది. మనం తలదించుకున్నామే అని బాధపడాల్సిన అవసరం లేదు. అది కూడా మనకు ఎంతో శుభాలను కలగచేస్తుంది. తలదించుకోవడం కూడా శత్రువుని కూడా మిత్రుని చేసేస్తుంది. అదే మార్గం. ఇక్కడ తలదించడమే ప్రపంచాన్ని జయించడం. మనం తలదించుకున్నామని భయపడాల్సిన అవసరం లేదు. ప్రపంచాన్ని జయించడానికి కూడా ఇది ప్రధానమైన మార్గం అవుతుంది. మళ్ళీ మరి గుడ్ టైం స్టార్ట్ అవడానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు? మొత్తం మీద ఈ మాసం అయితే చాలా బాగలేదు. దానికి తోడు చంద్రగ్రహణం, అపసవ్య కాలసర్ప చంద్రగ్రహణం అన్నమాట. ఇది రివర్స్, దీన్ని చీకటి అంటారు. దీని ప్రభావము కుంభరాశి పైన, మీనరాశి పైన అధికంగాను తీవ్రంగాను ఉంది. ఏమిటి ఇది అంటే ఉన్న పలానాగా ఆపరేషన్లు జరిగే అంత తీవ్రతకి, అటు శారీర బాధ, అటు ఆర్థిక నష్టము, మొత్తం మీద ఆరోగ్య నష్టం. ఇదే కాకుండా ప్రమాదాలు, ప్రాణహాని, నష్టాలు కూడా జరిగే అంత తీవ్రమైనటువంటి నష్టము ఉంది. ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాల హాని కలగచేస్తున్నది ఈ యొక్క చంద్రగ్రహణం అనేది. అంటే మనము ఏదైనా సరే మంచి జరుగుతుంది అనుకొని చేద్దామనంటే అది రివర్స్ అయిపోతుంది. దాన్నే అపసవ్యము అంటారు. రివర్స్. అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి.
అనే విధంగా అధికంగా ఉన్నాయి. కాబట్టి వీటి అన్నిటి నుంచి కూడా మనం బయటపడాలి అంటే ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం నుంచి కానీ, అటు మనం ఉద్యోగపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, వీటన్నిటి నుంచి మనము తప్పించుకు తిరుగువాడు దన్నీడు సుమి అన్నట్టుగా మనం బాగుపడాలి అంటే వీళ్ళు నిద్ర లేగానే మొట్టమొదటిగా నిద్ర లేవగానే ఎవరి ముఖాలంటే వాళ్ళ ముఖాలు చూడకుండా దేవుడి ముఖం చూడాలా? నిద్ర లేగానే గణపతిని చూడండి. నిద్ర లేగానే గణపతినన్నా చూడండి, లేదనుకోండి అమ్మవారినన్నా చూడండి, అది కాకపోతే ఆంజనేయ స్వామినన్నా చూడండి. అంటే మనం పనుకున్నప్పుడు మనకెదురుగా ఒక ఫోటో పెట్టుకోవడం, లామినేషన్. అది ఈ ముగ్గురులో ఎవరైనా సరే, గణపతి అయినా సరే, అటు అమ్మవారైనా సరే, లేదంటే ఆంజనేయ స్వామి అయినా సరే, మనకెదురుగా పడక గది కావచ్చు, పర్వాలేదు, లామినేషనే, ఆడేం విగ్రహం కాదు. అంటే కొంతమంది చెప్తుంటారు బెడ్రూమ్లో దేవుడు ఉండకూడదు అని. దేవుడు అంతటా దేవుడే ఉన్నాడు. దేవుడు అంతటా దేవుడు లేనిదంటూ ఎక్కడా లేదు. అదే ప్రహ్లాదుడు, నువ్వు దేవుడు ఎక్కడున్నాడు అంటే అన్ని చోట్ల దేవుడే ఉన్నాడు అని చెప్తాడు. మరి స్తంభంలో ఉన్నాడో చూపించంటే ఉన్నాడు అంటే పగలు కొడితే స్తంభంలోంచి ఉగ్ర నరసింహస్వామి వస్తాడు. అట్లాగా దేవుడు లేని చోట అంటే ఏమీ లేదు. బెడ్రూమ్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనేది ఏమీ లేదు. అడే మనము ప్రతిష్ఠ చేసి విగ్రహం పెట్టడం లేదు. ఒక ఫోటో లామినేషన్ పెట్టుకొని నిద్ర లేగానే చూసామనుకోండి, దరిద్రం పోతుంది. ఏంటి చూడగానే అంటే రాబోయేటువంటి ఉపద్రవాల నుంచి మనం సొగం తప్పించుకున్న వాళ్ళు అవుతాం. ఆ తర్వాత రెండవది ఏమిటి అంటే ఈ భాద్రపద మాసం అంతా కూడా ఎక్కువగా భక్తి శ్రద్ధలకు ఎక్కువగా టైం కేటాయించాలి. ఆ ఎక్కువ టైం అనేది ఏంటంటే పొద్దున ఒక అరగంటో గంటో, మళ్ళీ సాయంత్రం ఒక అరగంటో గంటో సమయం కేటాయించి మనము ఇక్కడ గణపతిలో కూడా ఒక ప్రత్యేకం ఏమిటంటే రుద్ర గణపతి అని కూడా చెప్తారు. ఏమంటారు? రుద్ర గణపతి. ఈయనను పూజించినట్టు అయితే పటాపంచల్. ఏమిటి? పట పంచల్ అంటే రాబోయే 10,000 ఉపద్రవాలు కావచ్చు, 1,00,000 ఉపద్రవాలు కావచ్చు, రుద్ర గణపతి అని పూజించడం వల్ల మనకు సకల దోష వినాశనం, సమస్త దోష వినాశనం జరుగుతుంది. లేదు అది తెలియలేదనుకోండి, మనకు కనుదిష్టి గణపతి అని కూడా అంటారు. అంటే 5 తలలు ఉన్నటువంటి గణపతిని కావచ్చు, లేదంటే ఏక గణపతి అయినా సరే 3వ కన్ను ఉంటుంది కదా, ఆయనను పూజించినట్టు అయితే మనల్ని ఆ 3వ కన్ను కాపాడుతూ ఉంటుంది. మనల్ని మనం ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాము కెమెరా, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అనేది 3వ నేత్రం చూస్తూ ఉంటుంది. మంచి చెడుని మనం దాన్ని గ్రహించగలం. అదేవిధంగా ఈ 3వ కన్ను ఉన్నటువంటి గణపతిని మనము పెట్టుకొని పూజించడం, లేదంటే ఆ అష్టోత్తరం కానీ దానికి సంబంధించినటువంటి ఏదైనా శ్లోకం కానీ ఈ పఠించుకుంటూ ఎక్కువగా ఈ దోషం నుంచి బయటపడడానికి బియ్యము, కుంకుమ, నెయ్యి కలిపిన కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. అర్థమైందా? ఏమర్థమైంది? నెయ్యి, కుంకుమ, బియ్యం, బియ్యంతో కలిపి ఉన్నదాన్ని బొట్టు పెట్టుకోవడం అనమాట. కొంతమంది దీన్ని అశుభంగా కూడా భావిస్తారు. ఏమని? అశుభం అంటే ఏంది? కొన్నిటికి ఇవి చేస్తారు కదా, అశుభ కార్యాలంటే మన పిండ ప్రధానాలు వాటిలోనే చేస్తారు కదా అని అనుకుంటారు. కానీ అపసవ్య కాల సర్పదోషం, అపసవ్య గ్రహణ దోషాన్ని నివారణ చేసేది ఇందాక రుద్ర గణపతి అన్నాను చూసారా. మనం రుద్ర గణపతిని పూజించలేకపోయినా తెలియకపోయినా ఈ కుంకుమతో కలిపి ఉన్నటువంటి బియ్యం, కుంకుమ, ఆవు నెయ్యి ఇది కలిపి బొట్టు పెట్టుకున్నట్టు అయితే విశేషంగా రాబోయే ఎటువంటి ఉపద్రవాలైనా సరే, పెను ప్రమాదాలైనా సరే ఇవన్నీ కూడా కొట్టుకుపోతాయి. రుద్ర గణపతి అనుగ్రహం కలుగుతుంది. రాబోయే ప్రమాదాల నుంచి, ప్రాణ నష్టాల నుంచి మాత్రం తప్పకుండా మనము బయటపడతాం. చక్కగా కలిసి వస్తుంది. వీలైనంత వరకు ఇది రాత్రి పనుకునేటప్పుడు పొద్దున పూట ఇలా చేసి
ఆ తర్వాత గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వీళ్ళు నవధాన్యాలు అన్నీ కలిపి ఒక ఎరుపు జాకెట్లో మూటగట్టి 9 నవధాన్యాలు కలిపి అందులో తాంబూలం దక్షిణ పెట్టి పండితుడికి దానం చేస్తే నవగ్రహ దోషం పూర్తిగా వైదొలిగిపోతుంది. దాన రూపంలో అంటే మన దరిద్రాన్ని, మనకున్నటువంటి షాడోని, మనకున్న నెగిటివ్ని మనము దానం చేసేస్తాం. ఎవరికి? పండితుడికి దానం చేసేస్తాం. మన కర్మ, మన యొక్క సమస్త దోషాలన్నింటినీ కూడా, సమస్త పీడలను కూడా మనము సోమవారం రోజు ఉదయము, ఆదివారం రాత్రి చంద్రగ్రహణం జరుగుతుంది. తెల్లవారుజామున ఉదయం వచ్చేసి 7 నుంచి 9 వరకు కూడా ఆ సమయంలో రాహుకాలం జరుగుతుంది. కాబట్టి 7:30, 9 ఆ సమయంలో ఈ దానం చేయడం వల్ల వీళ్లకు సర్వకర్మ విమోచన జరుగుతుంది. అన్నీ కూడా మంచి జరుగుతాయి, భయపడాల్సిన అవసరం లేదు. మనకు కష్టము నష్టము రాబోతున్నప్పుడు దానికి తగినట్టుగా పరిహారం చేయాలి. ఏ దానికి ఏం చేయాలో ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్టుగా ఈ విధమైనటువంటి తిలకాన్ని వీళ్ళు ధరించడం వల్ల ఎటువంటి గ్రహణ దోషాలైనా కూడా వీళ్లను ఏమీ చేయలేవు. ఇక వాస్తుపరంగా, న్యూమరాలజీ పరంగా ఈ రాశి వాళ్ళకి ఏమన్నా సలహాలు సూచనలు ఉన్నాయి గురుగారు? చాలా చక్కని విషయం అడిగారు. వాస్తు ప్రకారంగా వచ్చేటప్పటికి ఈ యొక్క మీనరాశి వాళ్ళు ఉత్తరముఖంగా వెళ్ళాలి. ఉత్తర ఈశాన్యముఖంగానైనా సరే, ఈశాన్యం లేదా ఉత్తరముఖంగానైనా సరే, లేదా పూర్తిగా ఈశాన్య దిశగానైనా సరే వీళ్ళు ప్రతిరోజు ప్రతినిత్యం బయలుదేరినట్టయితే ఎంతటి కార్యాన్నైనా కూడా శుభప్రదంగా అయిపోతుంది. ఆ పని అవుతుందో లేదో అని అనుమానంగా పోయిన వాళ్ళు ఆ పని నెరవేరుతుంది. అరే ఇది అవుతుందని నేను అనుకోలేదు, కానీ అయిపోయింది, నేను అదృష్టవంతుణ్ణే అని తను అనుకుంటాడు. అదే కథ కావాలి, అదే మనకు కావాల్సింది. నేను అదృష్టవంతుణ్ణని అనుకోవడమే మహాభాగ్యం. అలా జరగాలి అంటే ఉత్తరముఖంగా కానీ ఈశాన్యముఖంగా కానీ బయలుదేరి వెళితే కాగల కార్యం ప్రతిదీ కూడా నెరవేరుతుంది. చక్కగా పాజిటివ్గా అభివృద్ధి చెందుతారు. పెళ్లి చూపులకి వెళ్ళడం కూడా ఈ దిశగా బయలుదేరినట్టయితే మంచి సంబంధాలే దొరుకుతాయి. ప్రతిరోజు ప్రతి పని పైన కూడా ఈ దిశగా బయలుదేరినట్టయితే చక్కగా కలిసి వస్తుంది. తర్వాత మీరు అన్నట్టుగా న్యూమరాలజీ ప్రకారంగా చూసుకుంటే ఈ యొక్క వీళ్ళకు కూడా 1, 2, 3, 9 వీళ్ళకు కూడా, ఎవరికి? మీనరాశి వాళ్ళకి ఈ సంఖ్య వీళ్ళకు బాగా అదృష్టప్రదమైన సంఖ్య, శుభ సంఖ్య. అది మనకు వాస్తుశాస్త్ర ప్రకారంగా మన ఇంటికి ఒక నెంబర్ తీసుకోవాలన్నా మనం సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. దానికి కావాల్సిన ఫీజు కట్టాలంతే. కారుకైనా, బైక్ అయినా, లేదంటే మనం ఫోన్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని తీసుకున్నట్టు అయితే కమర్షియల్గా అంటారు. ఈ నెంబర్లే తీసుకోవాలి, ఈ సంఖ్య ఉండాలి, ఈ అంకెలే ఉండాలి, కలిపి కూడుకుంటే టోటల్ వచ్చేటప్పటికి కూడా ఇవే ఉండాలి. అప్పుడు మనకు ప్రతి దాని నుంచి కలిసే వస్తుంది. ఏ విధంగా చేసినా, ఏ విధంగా చూసుకున్నా కూడా, ప్రతి విధంగా కూడా అన్ని డైరెక్షన్లో, అన్ని విధాలా మనకు కలిసి వచ్చే విధంగానే మనం చూసుకోవాలి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తాడు? అందరి ఓట్లు మనకే పడాలి అనుకుంటాడు. అప్పుడు అందరినీ ప్రేమిస్తేనే కదా, అందరినీ సమానంగా చూసుకుంటేనే కదా అందరూ ఓటేస్తారు. అట్లాగే మనకు కూడా అన్ని గ్రహాల నుంచి అయినా కావచ్చు, మనుషుల నుంచి అయినా కావచ్చు, ప్రకృతి నుంచి అయినా కావచ్చు, మనకు ప్రకృతి సహకారం కలగాలి అంటే మనం తనకి తగినట్టుగా నడుచుకోవాలి. నడుచుకున్నప్పుడే మనకు ఎదురు లేదు. ఎదురు కత్తికి 2 పక్కల పదునే అన్నట్టుగా ఇటన్నా తిరుగుతుంది, ఇటన్నా తిరుగుతుంది, ఎటన్నా తిరుగుతుంది. అట్లాగే మనం ఏది చేసినా కూడా సక్సెస్ అవుతాము. ఏ పని ప్రారంభం చేసినా తప్పకుండా సక్సెస్ అవుతాం. అప్పుడు అందరూ కూడా వాడు పెట్టి పుట్టాడు అని అంటారు. ఏమంటారు? వాడు ఏది చేసినా అది విజయమే. వాడు మాట్లాడినా అది విజయమే, వాడు చేసినా అది విజయమే, వాడు ఏది చేసినా కూడా 3 పూలు 6 కాయలు అని చెప్తారు. ఆ విధంగా మనము అందరినీ మెప్పించే విధంగా కూడా తెలివిగా నడుచుకున్నవాడే ధన్యుడు సుమి. ఓవరాల్గా సెప్టెంబర్ మాసం మీనరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా విశ్లేషించారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు.